నిన్న తుంగతుర్తిలో తిరుమలగిరిలో గొప్పగా రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ జరగడం జరిగింది. వేలాది మంది వచ్చి మరి ముఖ్యమంత్రి గారి వారు మాట్లాడిన వినడం, ఆ సభ గొప్పగా జరగడం మరి ఈ టీఆర్ఎస్ వాళ్లకు ముఖ్యంగా నల్లగొండలో జగదీష్ రెడ్డి గారికి మరి కంట్లే నిప్పులు పోసుకున్నట్టు అనిపిస్తుందా తెలియలే. నిన్న ఆయన మాట్లాడిన భాష చూస్తే అంటే ఏ ఒక్క నాగరికత ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ విధమైన ఆ పద్ధతిలో అయితే మాట్లాడరు. అంటే అంత గొప్పగా సభ జరిగితే రేవంత్ రెడ్డి గారి గురించి అవాకులు చివాకులు వేలుతూ రేవంత్ రెడ్డి గారి భాష గురించి అడగోలుగా జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు? రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మరి మా ప్రాంతానికి ఏ విధంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు అక్కడ గంధమల్లి ఇవ్వడానికి కానీ, మా భువనగిరికి నియోజకవర్గానికి బునియాది కానీ కాలువ, పిలాయిపల్లి ధర్మాడి కాలువ కానీ, ఎస్ఎల్బిసి టనల్ గురించి కానీ ఇవన్నీ చెప్తూ ఏ విధంగా నిలిచేది వారు చెప్తే, మరి జగదీశ్వర్ రెడ్డి గారు వారి హయాంలో ఏమి కూడా చేయకుండా ఇప్పుడు చెప్పిన ఎస్ఎల్బిసి కానీ బునియాది కానీ ఉదయ సముద్రం ఐలయ్య గారు చెప్పినట్టు కానీ ఏవి కూడా చేయకుండా మరి ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు అవి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. మీరు ఏం చేయలేదు, మా ముఖ్యమంత్రి చాలా చేసిండు, గొప్పగా చేసిండు అని చెప్తూ, కేసీఆర్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు చెప్తూ మరి రేవంత్ రెడ్డి గారి గురించి భాష విధానం ఏంటిదని మాట్లాడినరు. ఈరోజు మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నాం, గత 10 ఏళ్ళల్లో అంతకుముందు కూడా మరి కేసీఆర్ గారు ఏ విధమైన భాష మాట్లాడింది? లంగా లఫంగు అంటే ఎవ్వరికి తెలియని భాష కూడా తెలంగాణ నేర్పిందవరా అంటే కేసీఆర్. లంగా లఫంగు లుచ్చ సన్నాసి బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడింది ఎవరంటే కేసీఆర్ తప్పితే ఇంకోటి కాదు. ఆయన ఈ రాజకీయాన్ని కలుషితం చేసి ఇట్లాంటి భాష మాట్లాడి ఆద్యుడు ఎవరా అంటే కేసీఆరే. మరి మా ముఖ్యమంత్రి గురించి ఈరోజు మరి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టే అది తప్పు అని చెప్పి ఈ సందర్భంగా దాన్ని ఖండిస్తున్నాం. అదే కాక ఇంకొకటి కూడా మాట్లాడదలుచుకున్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు నల్గొండకు వచ్చినా ఏదో ఒకటి నేను చేస్తా, ఏదో ఒకటి చెప్పిపోయేదంట, అభివృద్ధి ఇట్లా చేస్తా గట్లా చేస్తా అని చెప్పేదంట. అంటే మీరు అది చెప్పి మళ్ళీ మర్చిపోవాలి. ఏదైనా సభకు వస్తే చెప్తారంట, బట్ చెప్పి ఏదైనా చేసినరా? ఇదే కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చినప్పుడు 2017లో వచ్చినప్పుడు మా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువల గురించి కానీ అటు గంధమల్లదికి కానీ నిధులు ఇస్తామని చెప్పినరు, శాంక్షన్ చేసిర్రు, ఆ నిధులు రాలే పోలే. ఈ బుద్ధిమంతుడు ఉమ్మడి నల్లగొండ మొత్తం కూడా మేము మరి నేనే లీడ్ చేస్తున్నానని చెప్పిన ఈ ప్రబుద్ధుడు మరి మీ హయాంలో ఆ కాలువలను ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారని జగదీష్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇవే కాదు, ఆ ఉదయ సముద్రం కానీ మరి అక్కడ గోదావరి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమంలో మీరు పూర్తి వైఫల్యం చెందిరని చెప్పి కూడా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నల్లగొండ అంటేనే కాంగ్రెస్కు కంచుకోట. మరి అట్లాంటి నల్లగొండల మరి సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఎట్లా గెలిచిండు ఆయన? ఎప్పుడు 1-2 మెజార్టీ, 4,000 5,000 ఓట్లతో గెలిచిండు తప్పితే అంతకంటే ఎక్కువ గెలవలే. ఆ ఓట్లు కూడా ఎట్లా గెలుస్తున్నాడో బీజేపీ తోటి లాలూచిపడే గెలిచిండు తప్పితే ఇంకోటి కాదు. బీజేపీ వంతో లాలూచిపడి అక్కడ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆ పక్కన గెలిచిండు తప్పితే, లేకపోతే దామోదర్ రెడ్డి లాంటి నాయకుని మీద గెలవడం, నువ్వు మొత్తం అనైతికంగా దామోదర్ రెడ్డి మీద మరి బీజేపీ తోటి లాలూచిపడి గెలిచిన తప్పితే, లేకపోతే నీకు రాజకీయ అక్కడ ఉనికే లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మీకు ఆ స్థాయి మా రేవంత్ రెడ్డి గారు అనే స్థాయి, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే స్థాయి జగదీష్ రెడ్డి గారికి లేదని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న మా నాయకులలో ఎవరమైనా సరే అక్కడ సూర్యాపేటలో కానీ తుంగతుర్తిలో కానీ రాబో డీలిమిటేషన్ కానీ రిజర్వేషన్ మారిన కానీ మా దగ్గర మాలో ఎవరైనా కూడా వచ్చి నీ మీద మరి మా మీద నువ్వు పోటీ చేయడానికి సిద్ధమా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఇంకొక విషయం కూడా, మీరు రేషన్ కార్డుల విషయం కూడా మాట్లాడినరు. రేషన్ కార్డులు ఎన్నో 5 లక్షల కార్డులు ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గత 2-3 నెలలకెళ్ళే 10 ఏళ్ల కాలంలో మీరు మరి 6 లక్షల కార్డులు ఏదో ఇచ్చినామంటారు. మేము గత 2 నెలలకెళ్ళి మొదలు పెడితే 5.5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఉన్న రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను జాయిన్ చేయడం జరిగింది. లక్షలాది మందిని, దాదాపు 16 లక్షల మందికి బెనిఫిట్ చేస్తున్నాము.
ఇంకోటి రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియ. మీలాగా మునుగోడు ఎలక్షన్లు వస్తే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, లేకపోతే ఇంకెక్కడో హుజూర్ నగర్లో హుజూరాబాద్లో ఎలక్షన్ వస్తే రేషన్ కార్డులు ఇచ్చే రాజకీయాలకు పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు. ఈరోజు నీతిగా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తుంది. గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి అట్లనే రైతు భరోసా, ఇట్లాంటివన్నీ గొప్పగా చేస్తున్నాం. మీకు ఆ స్థాయి లేదు. మిమ్మల్ని అసెంబ్లీలో ఇంటికి పంపిర్రు, పార్లమెంట్లో డిబేట్లో పోయినాయి, మీ ఉనికి లేదు. మరి నల్గొండలో అయితే మీకు మొత్తం మళ్ళా నూకలు కూడా చెల్లవని ఈ సందర్భంగా చెప్తాను.